తిరుపతి శ్రీవారిమెట్టు నడక మార్గంలో భక్తులు పోటెత్తారు. శని, ఆదివారాలు వరుస సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో టైం స్లాట్ టోకెన్ల కోసం భక్తులతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. అయితే మహిళలకు ప్రత్యేక క్యూ లైన్స్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు వృద్ధులు, చిన్నపిల్లలు పరిస్థితి దారుణంగా ఉంది. ఉదయం 6 గంటల నుంచి టోకెన్లు జారీ చేస్తుండటంతో సుమారు 10,000 మంది భక్తులు తరలివచ్చారు. అయితే 3,000 టోకెన్లు మాత్రమే ఇస్తుండటంతో భక్తులు ఎగబడ్డారు. తిరుపతి శ్రీవారిమెట్టు నడక మార్గంలో భక్తులు పోటెత్తారు. శని, ఆదివారాలు వరుస సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో టైం స్లాట్ టోకెన్ల కోసం భక్తులతో క్యూ లైన్స్ కిక్కిరిసిపోయాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, అంటే శని ఆదివారాలతో పాటు న్యూ ఇయర్ అనేది కూడా దగ్గరగా ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తిరుమల స్వామివారి దర్శనార్థం కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాలినడకన వెళ్లేటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇటు అలిపిరి మార్గంలో కావచ్చు, శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ దిశగా ఏదైతే శ్రీనివాస మంగాపురం సమీపంలో ఉన్నటువంటి శ్రీవారిమెట్టు తిరుమలకు బయలుదేరడానికి కూడా భక్తులు ఈ రోజు తండోపతండాలుగా వచ్చినటువంటి పరిస్థితి. సాధారణంగా అక్కడ కాలినడకన వెళ్లేటువంటి భక్తులకు కేవలం 3,000 టోకన్లు మాత్రమే టీటీడీ అందుబాటులోకి ఉంచింది. అయితే అంతకు మించినటువంటి జనం అనేది కూడా భక్తులు అనేది కూడా రావడం కూడా జరిగింది. దాదాపు 10 నుంచి 15,000 మందికి పైగా కూడా భక్తులు ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలో ఉండడంతో ఆయా ప్రాంతాలు మొత్తం కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. టైం స్లాట్ టోకన్ల కోసం పూర్తిగా క్యూ లైన్లు కూడా కిక్కిరిసిపోయినాయి. మహిళలకు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ లేకపోవడంతో వాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ దాదాపు టోకన్లన్నీ కూడా అయిపోయినటువంటి పరిస్థితి. మిగిలిన వారందరూ కూడా సాధారణంగానే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే శని ఆదివారాలతో పాటు న్యూ ఇయర్ వస్తున్నటువంటి నేపథ్యంలో టోకన్లు అనేది కొద్దిగా పెంచాలనేటువంటి డిమాండ్ అయితే భక్తులు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఇటు టీటీడీ విజిలెన్స్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ కార్తీక్.